వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉగ్రవాదులకు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందన్న ప్రధాని మహా కల్తీ కూటమి నేతలు పాకిస్తాన్కు ముఖ చిత్రంగా మారారని ఎద్దేవా చేసిన నరేంద్ర మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డ కేంద్ర హోంశాఖ మంత్రి పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదుల శవాలను లెక్కబెట్టుకోవాలన్న రాజ్నాథ్ సింగ్ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న కాంగ్రెస్ పార్టీ మార్చి 9వ తేదీన చేవెళ్లలో రాహుల్ బహిరంగ సభకు ఏర్పాటు వరుస శంకుస్థాపనతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు రవీంద్ర భారతిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న నాటకోత్సవాలు మహిళా దర్శకత్వాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇక వివరాల్లోకి వెళితే పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్పై భారత్ జరిపిన వైమానిక దాడులపై విపక్షాల విమర్శలు చేయడంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని ధార్లో నిర్వహించిన బహిరంగ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులకు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని అన్నారు. సరిదిద్దుకోవడం మినహా వారికి మరో మార్గం లేదని వాళ్ళు ఇంకా మారకపోతే ఏం చేస్తామో ఏం జరుగుతుందో వారికి ఇప్పటికే స్పష్టం చేశామని అన్నారు. భారత వైమానిక దాడులు పాకిస్తాన్లో జరిగాయి కానీ ఆ దెబ్బలు భారత్లో ఉన్న కొంతమందికి తగిలాయంటూ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. వైమానిక దాడులపై విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు పాకిస్తాన్ మీడియాలో ముఖ్యాంశాలుగా ప్రసారం అవుతున్నాయని అక్కడి టీవీ ఛానళ్లలో వీరి ముఖాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ మహాకూటమిలో కల్తీ కూటమి నేతలు పాకిస్తాన్కు ముఖ చిత్రంగా మారారని భారత్ జరిపిన వైమానిక దాడులకు ఆధారాలు కావాలని ఉగ్రవాదులు ఎంతమంది మరణించారో అడుగుతున్నారని వీళ్లు పాకిస్తాన్ను కూడా శాంతిదూతగా అభివర్ణిస్తున్నారని దుయ్యబట్టారు. బాలాకోట్లో జైషే ఉగ్రవాద స్థావరంపై జరిగిన భారత వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయారు? కేంద్రంపై విపక్షాలు స్పందిస్తున్న ప్రశ్న ఇది. లోక్సభ ఎన్నికల వేళ ఈ అంశంపై రాజకీయ రగడ నెలకొంది. దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబాల్, నవజోత్ సింగ్ సిద్ధుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇదే ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిర్ స్ట్రైక్స్లు ఆధారం చూపించాలంటూ మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే విపక్ష నేతలపై బీజేపీ నేతలు సైతం అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. సైనిక దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు అంతగా అనుమానం ఉంటే పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదుల శవాలను లెక్కబెట్టుకోవాలని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అలర్ట్ అవుతోంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ కన్నా ముందే ఎన్నికల ప్రచారంలోకి దిగాలని భావిస్తోంది. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కావద్దని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ముందుగానే మొదలుపెట్టింది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ నెల 9న తెలంగాణకు రాబోతున్నారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని పహాడీ షరీఫ్లో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనకే అప్పగించారు. అందులో భాగంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు కేటీఆర్.
పార్లమెంటు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలకు సమాయత్తమయ్యారు. ఈ సందర్భంగా తండ్రి కేసీఆర్నే కేటీఆర్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కరీంనగర్ నుంచే మొదలుపెట్టేవారు. అలా టీఆర్ఎస్కు కరీంనగర్ సెంటిమెంట్లా మారిపోయింది. అందుకు తగ్గట్టుగానే కరీంనగర్ టీఆర్ఎస్ కంచుకోటగా మలుచుకుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టుగా కనబడుతోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని మొదట కరీంనగర్లో ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది. 16 పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కేటీఆర్ తండ్రి సెంటిమెంటును గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి ఈటెల రాజేందర్, ఇతర ఎమ్మెల్యేలు కేటీఆర్ పాల్గొనబోయే కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వస్తున్న కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్లాన్ చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఎవరితో కలిసి ముందుకు వెళ్లేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలను తిప్పికొట్టేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతోనే కలిసి వెళ్తాను, తప్పితే టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే తనకు భయమేస్తోందని, దానిని అమలు చేయాలంటే కనీసం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని అన్నారు. వైసీపీలా తాను మోసపూరిత హామీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. ఏవైతే నిజాయితీగా చేయగలనో, ఏవైతే అమలు చేయడానికి వీలవుతుందో అటువంటి హామీలు మాత్రమే ఇస్తానని పవన్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా యుద్ధంపై మాట్లాడుతూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి మొక్కుతున్నానని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేయొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్లో నారాసురుడి పాలన కొనసాగుతోందని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన సమర శంఖారావం సభలో పాల్గొన్న వైఎస్ జగన్ టీడీపీ సేవామిత్ర యాప్తో ఓట్లను తొలగించడం, నమోదు చేయడం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడడంతో ఇది మా డేటా అని చంద్రబాబు బుకాయిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు క్షమాపణ చెప్పకుండా దొంగ దొంగ అని అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంబంధించిన డేటా బయటకు ఎలా వెళ్ళిందని ప్రశ్నిస్తే చంద్రబాబు దగ్గర సమాధానం లేదని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం చంద్రబాబుకు చెందిన ప్రైవేట్ సంస్థల వద్ద దొరుకుతుందంటే అది ఎంత పెద్ద నేరమో ఆలోచించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. ఇంకొక విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్పాలి అప్రమత్తం చేయడం కోసం. అదేమిటి అనంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సి విజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంది. సి విజిల్, దాని పేరు సి విజిల్. ఇది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి యాప్ కనిపిస్తుంది. దాని పేరు సి విజిల్. మళ్ళీ చెప్తా ఉన్నాను, దాని పేరు సి విజిల్. మన స్మార్ట్ ఫోన్స్ మనకున్నది ఎవరైతే ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని ఆ సి విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ సి విజిల్ అనే యాప్ మన యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఆ యాప్ స్టోర్లో నుంచి మనమంతా కూడా సి విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ సి విజిల్ అనే యాప్ మన సెల్ ఫోన్లోకి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అన్యాయం చేస్తా అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు, గ్రామ నాయకులు ఎక్కడైనా అన్యాయం చేస్తానట్టుగా మీకు కనిపిస్తే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఏపీ డేటా తస్కరించి ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంపై ఏపీ ప్రభుత్వం, అధికారులు, టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ నేత కేటీఆర్ పై సెటైర్లు విసిరారు. కేటీఆర్ గారు ఏటీ డేటా పోయిందని కలగన్నారా? తమ సమాచారం పోలేదని ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఓటర్ లిస్టులో సమాచారం పబ్లిక్ డేటా అన్న విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు ఏపీ డేటా పోయిందని కేటీఆర్కు కల ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్లో పోయింది ఏపీ డేటా కాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని ఎద్దేవా చేశారు. టైం మిషన్ ఎక్కిన కేటీఆర్ గారు
మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4:30 ఐటీ గ్రిడ్ సంస్థపై 30 మంది పోలీసులు దాడి ఎలా జరిగింది? వారం రోజుల పాటు టీడీపీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను వేధించారు. మా డేటా ఎత్తుకెళ్లిపోయి ఉల్టా చోర్వోత్కాల్కో డాంటే అన్నారు. సావాస దోషం మరి లక్షల కోట్ల దొంగతనంలో స్నేహం మిమ్మల్ని దొంగని చేసింది అని వరుస ట్వీట్లలో కేటీఆర్ని లోకేష్ విమర్శించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా రూపొందించిన ఎలక్ట్రికల్ బస్సులు రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ట్రయల్ రన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బస్సులను మియాపూర్ 2 డిపో నుంచి టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఇండియాకి మొత్తం 108 బస్సులు కేటాయించారు. టీఎస్ఆర్టీసీ ఎండీతో పాటు బస్సులను తయారు చేసిన ప్రైవేట్ సంస్థ అధికారులు, ఒలక్ట్రా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ స్వరూప్, ఒలక్ట్రా ఎండీ ఎన్క్రావ్ను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచే ఈ ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై పరుగులు తీయనున్నాయి. హిమాచల్కు 25, పూణేకు 25, కేరళకు 10, ముంబైకు 6, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 2, టీఎస్ఆర్టీసీకి 40 బస్సులు ఒలక్ట్రా బీవైడీ సంస్థ వారు ప్రొవైడ్ చేయడం విశేషం. We have all inaugurated and contract of 40 buses for the RTC electric buses. So it is the first time in the entire country that any corporation, road transport corporation has inaugurated. And I was fortunate enough to meet the first person who has launched electric buses in. And sorry, I don't remember his name, but I will introduce him. So he's there. Very nice. We first, both of us are first. We are the first to start electric bus, and we are the first in the corporation to start the fleet of electric buses in the entire nation. So when we started, we had initial some teething problems and hiccup because we did not have any, what you say, yardstick to measure from others what they have done. But we have met regularly and we had discussions, some present, some unpleasant, but mostly present. But it brought about very good results because of those discussions. Brought about very good results. The agreement which we have is one of the best, and others will follow that. Whatever we have done, agreement here, other states when they do, they will follow that. Then it is benefiting everybody. Now coming to the buses, as you know, that pollution is increasing everywhere. At the same time, fuel prices are increasing everywhere. In the background of this, when you have electric buses, that is ultimate. I mean, you don't burn anything. Even biofuel also you are burning something, but here you are not burning anything. Somewhere electricity is being produced. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్. భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో 13వ స్థానానికి ఎగబాకారు. 2019 జాబితాలో ఆయన ఒక్కసారిగా 6 స్థానాలు ఎగబాకటం విశేషం.
ఫోర్బ్స్ అంతర్జాతీయ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు మరోసారి అగ్రస్థానం దక్కింది. అంతర్జాతీయ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు మరోసారి అగ్రస్థానం దక్కింది. ముఖేష్ అంబానీ ఆస్తి విలువను ఫోర్బ్స్ $50 బిలియన్ లెక్కగట్టింది. 2018లో అంబానీ సంపద $40.1 బిలియన్ తెలిపింది. అదే సమయంలో జెఫ్ బెజోస్ సంపద $131 బిలియన్ అని పేర్కొంది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, ఇన్వెస్ట్మెంట్ కింగ్ వారెన్ బఫెట్ తదితరులు బెజోస్ కు దిగువ ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా 122వ స్థానం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 167వ స్థానం, ఎయిర్టెల్ యజమాని సునీల్ మిట్టల్ 244వ స్థానం దక్కించుకున్నారు. ఇక ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బెర్గ్ 3 స్థానాలు దిగజారి 8వ స్థానంలో నిలిచారు. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్, మరోవైపు సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే నరేష్ ప్యానెల్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నేపథ్యంలో అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. నరేష్ ప్యానెల్ కు చిరంజీవి మద్దతు లేదని, చిరు మాటను లెక్క చేయకుండా నరేష్ ఎన్నికల్లో నిలబడ్డాడని కథనాలు వచ్చాయి. వీటిపై నటి జీవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నరేష్ ప్యానెల్లో జీవిత మా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ మా ఎలక్షన్స్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. తప్పుడు వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జీవిత ఈ విషయంలో చిరంజీవి పేరు రావడం మరింత ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. నరేష్ ప్యానెల్ కు చిరంజీవి సపోర్ట్ లేదని, తన మాటను ధిక్కరించారన్న కారణంగా నరేష్ కు మెగాస్టార్ మద్దతు ఇవ్వడం లేదంటూ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చిరంజీవి ఎవరికి సపోర్ట్ చేయడం లేదని, ఎవరు గెలిచినా అందరం కలిసి పనిచేద్దామని మాత్రమే ఆయన అన్నారని జీవిత స్పష్టం చేశారు. మనమందరం ఒకే కుటుంబం, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడండి అని అందరికీ చెప్పారని ఆమె వివరించారు. మా ఎన్నికలకు లక్షల మంది గమనిస్తున్న వేళ ఇలాంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని మీడియాను కోరారు. ఏకగ్రీవం కుదరని కారణంగానే తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోంది తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జీవిత స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభ్యమైన డేటా పబ్లిక్ డొమైన్ లోదేనని, ఓటర్ జాబితా అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇందులో ఉన్న వివరాలను ఎవరైనా తీసుకునే వీలుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. డేటాపై వస్తున్న ఆరోపణలతో తమకు సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన ఈసీ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు, సస్పెన్షన్ వేటు వేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫారం 7 దరఖాస్తుల గురించి ద్వివేది ప్రస్తావించారు. ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, 74 నియోజకవర్గాల్లో 10,000 ఓట్లే తొలగించామని, ఇంకా 101 నియోజకవర్గాల్లో తనిఖీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ల నమోదు తర్వాత ఫిర్యాదులు తగ్గాయని, వారం రోజుల క్రితం వరకు రోజుకు 1.5 లక్షల ఫారం 7 దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు రోజుకు 300 నుంచి 400 మాత్రమే వస్తున్నాయని అన్నారు. ఫారం 7 కింద నకిలీ దరఖాస్తులు వచ్చాయి, కానీ ఓట్లు తొలగించలేదని సిడాక్ నుంచి సర్వర్ సమాచారం వచ్చాక పోలీసులకు వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. వదంతులు నమ్మి ఓటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. కొత్త ఓట్లలో డూప్లికేట్ ఓట్లను, చనిపోయిన వారిని గుర్తించామని, గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా ఇచ్చినట్టు చెప్పారు. ఓటర్ల జాబితా పబ్లిక్ డాక్యుమెంట్, అందులో ఫోటోలు ఉండవని, తెలంగాణ పోలీసులు సమాచారం కోరితే ఈసీ స్పందిస్తుందని, 6 లక్షల ఫారం 7 దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి ఉందని ద్వివేది వివరించారు.
పాక్ చేతుల్లో చిక్కినప్పటికీ ఏమాత్రం తొణక్కుండా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ సాహస గాథను రాజస్థాన్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాప్రా అభినందన్ కథను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చారు. అభినందన్ వైమానిక దాడుల సమయంలోనూ అనంతరం చూపిన ధైర్య సాహసాలు భావితరాలకు చెందిన విద్యార్థులకు తెలియపరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అభినందన్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా ఆయనను గౌరవిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా అభినందన్ విద్యాభ్యాసం జోధ్పూర్లో జరిగిందని గోవింద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపాలిటీ 10వ వార్డు శ్రీలక్ష్మీనగర్ కాలనీ, రాజ్యలక్ష్మీనగర్ కాలనీ మరియు ఇతర ప్రాంతాల్లో 1,50 లక్షలతో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ యాతాం శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ గుర్రం సాయి కిరణ్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలగూడ నుండి మొదలు పెడితే అది బడంపేట నుండి నాదర్పూర్ నుండి ఇట్లా ఆదిపట్ల వరకు వస్తుంది ఆ రోడ్డు. దాందొకటి ప్రభుత్వం దృష్టికి గతంలో పెట్టిన ప్రపోజల్ అయితే తీసుకెళ్తాం. ఎందుకంటే చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. దాన్ని కూడా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. 2 రేడియల్ రోడ్స్ ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం. ఆ 2 రేడియల్ రోడ్స్ తీసుకొస్తే ఇక్కడ ఉన్న కాలనీ జనాభాకు అనుగుణంగా రోడ్లు కూడా సౌకర్యంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాలనీలో ఒకటే కాలనీలో 2గా డివైడ్ చేసి వేరియేషన్ ఉందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఐ విల్ ఎగ్జామిన్ చేస్తాను. దాన్ని కమిషనర్ గారితో మాట్లాడి అంటే ఏ రకంగా కలెక్ట్ చేస్తుంది అనేది ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని డెఫినెట్గా వెరిఫై మాత్రం తప్పకుండా చర్య తీసుకుంటాం. హైదరాబాద్ హయత్ నగర్లో మహాశివరాత్రి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని జెనిగా విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కళాకారులు తెలంగాణ శివరాత్రికి సంబంధించిన పాటలు పాడి ఆహుతులను అలరించారు. అనంతరం హయత్ నగర్ సిఐ సతీష్ హాజరే ప్రసంగించారు. ఈ ధూమ్ధామ్ కార్యక్రమానికి విచ్చేసిన హయత్ నగర్ వాసులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఆల్ పార్టీ లీడర్స్ అందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా నా యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. హయత్ నగర్ వాసులందరికీ ప్రపంచంలో అందరూ కూడా మహాశివుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా రీసెంట్గా పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఉగ్రదాడిలో మరణించడము, సో తర్వాత మొత్తం దేశమంతా కూడా వారి వెనకాల నిలబడి సో వాళ్ళకి స్థైర్యం చెప్పడము జరిగింది. సో చనిపోయిన వారందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని చెప్తూ భగవంతుని ప్రార్థిస్తాము. అదేవిధంగా వారి కుటుంబాలందరికీ కూడా ధైర్యం స్థైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన విష్ణు గారికి సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తారని అతనికి శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. హైదరాబాద్ హయత్ నగర్ మండలం తారమతిపేటకు చెందిన శివప్రసాద్ అనే 29 సంవత్సరాల వ్యక్తి వారం రోజుల క్రితం కడుపులో గడ్డ ఉందని మలక్పేట్లోని యశోద హాస్పిటల్కు వస్తే దాదాపు 8 లక్షల రూపాయలు కట్టించుకుని నిన్న గడ్డను తొలగించామని చూపించిన వైద్యులు
ఈ రోజు డాక్టర్లు గడ్డతో పాటు కిడ్నీ కూడా తొలగించినట్లు చెప్పి శివప్రసాద్ ఆరోగ్యం క్లిష్టంగా ఉందని చెప్పడంతో అలా ఎలా జరిగింది, మాకు చెప్పకుండా కిడ్నీ ఎందుకు తొలగించారని, తీసిన కిడ్నీ ఎందుకు చూపించలేదంటూ కుటుంబ సభ్యులకు తెలపకుండా కిడ్నీని తొలగించడంపై యశోద హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జరిగిన ఘటనపై న్యాయం చేసి హాస్పిటల్పై వైద్యులపై చర్యలు తీసుకోవాలని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అడ్మిట్ అయ్యింది సార్. అన్ని రోజులు టెస్టింగ్ లేనే బ్లడ్ టెస్ట్ అన్ని 4-5 డేస్ నుంచి. నిన్న ఆపరేషన్ అయింది వాడికి. డాక్టర్ ఆపరేషన్ కాకముందుకు అన్ని డిస్కషన్ మాట్లాడినాం. ఓన్లీ ఒక ట్యూమర్ మాత్రమే ఉంది, ట్యూమర్ పెరిగింది, తను సర్జరీ చేయాలి, నో ప్రాబ్లం అన్నారు. మేము అందరూ అగ్రీ చేసాం, ఓటీకి పంపించాం. ఓటీలో సార్ అమౌంట్ గురించి వదిలేసాం. అమౌంట్ ఎంత? ఓటీలోకి వెళ్ళినాక సర్జన్ అయ్యేటప్పుడు ఓన్లీ సర్జన్ చేసిన తర్వాత మాకు ఓన్లీ ఒక ట్యూమర్ మాత్రమే ప్రొడ్యూస్ చేసింది. కిడ్నీ ఎక్కడ పోయింది, కిడ్నీ గురించి కూడా రాత్రి 12 అవర్స్ మొత్తం వెయిట్ ఉండి డాక్టర్తో 10 సార్లు డిస్కషన్ చేసినాం. యూరిన్ గురించి మాట్లాడండి, బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడండి, వేరే డిసీజెస్ ఎంతమంది ఒక్కరు లేదు, 200 మంది వచ్చింది కూడా ప్రొడక్షన్. ఎందుకు నీకు భయం లేనప్పుడు నువ్వు ప్రొడక్షన్ పేషెంట్ గ్యారెంటీ ఇస్తలేవు, నువ్వు ఎందుకు ఇస్తలేవు? మరి మా అనుమానం అది ఒకటే. వాళ్ళు కిడ్నీ అసలు ఆ గడ్డతో అయితే వాడికి ఏం ప్రాబ్లం కాదు. గడ్డ తీసిన తర్వాతనే వాళ్ళు కిడ్నీ తీసిన తర్వాత 2 తట్టుకోలేక ఎఫెక్ట్ అయిపోయింది. ఆ కిడ్నీ తీయడం వల్లనే వాడు ఎఫెక్ట్ అయ్యిండు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో భూమిక పేరుతో మహిళా దర్శకత్వంలో నాటక ప్రదర్శన ప్రారంభించారు. మార్చి 5, 6, 7 తేదీల్లో జరిగే ఈ నాటకోత్సవాల్లో సామాజిక దృశ్యరూప నాటకాలు ప్రదర్శించనున్నారు. ఈ నాటకోత్సవాల్లో సామాజిక దృశ్యరూప నాటికలు ప్రదర్శించనున్నారు. 5 మహిళా దర్శకత్వంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. తర్వాత బిహెచ్ కళ్యాణి గారికి, కోట్ల హనుమంతరావు గారికి, దెంచనాల శ్రీనివాస్ గారికి, హలో, దిస్ ఇస్ సౌమ్య. నేను టీటీఆర్సీ కండక్ట్ చేస్తున్న భూమిక థియేటర్ ఫెస్టివల్లో ఒక డైరెక్టర్. నా ప్లే వచ్చేసి ఇట్స్ అ థ్రిల్లర్ బేస్డ్ ప్లే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీటీఆర్సీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చడానికి. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. ఎందుకంటే ఎన్ని రోజులు విమెన్ డైరెక్టర్స్ ఎప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాన్సన్ట్రేట్ చేసి డ్రామాతో ఎలా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయవచ్చు అనేది చేసి ఉంటారు. ఈ ఆపర్చునిటీతో అందరికీ ఒక ఇట్స్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇట్ gave us a chance to come up with our techniques, to showcase it on a big stage anamata. Ravindra Bharati lanti stage paina inta manchi opportunity, inta goppaga chesina festival lo avakasam icharu. So we are very very thankful from Nishumbita. And na taraf nunchi kuda it's the first debut play of mine with elders. ఇప్పటి వరకు చిల్డ్రన్స్ ప్లే, మ్యూజికల్ ప్లే చేశాను. ఇది ఫస్ట్ టైం ఇచ్చిన ఈ అవకాశం. అంటే ఐ వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు ద బెస్ట్. అండ్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అ ప్లే which is a combination of 3 format anamata: Greek chorus format, movement drama and realistic play. ఈ 3 formats-ni combine చేసి తీసుకొచ్చిన ఒక థ్రిల్లర్ ప్లే. 5th, 6th and 7th is the festival dates. So please అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి విమెన్ డైరెక్టర్స్ని అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందన్న ప్రధాని. మహాకల్తీ కూటమి నేతలు పాకిస్తాన్కు ముఖ చిత్రంగా మారారని ఎద్దేవా చేసిన నరేంద్ర మోదీ. విపక్షాలపై విరుచుకుపడ్డ కేంద్ర హోంశాఖ మంత్రి. పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదుల శవాలను లెక్కబెట్టుకోవాలన్న రాజ్నాథ్ సింగ్. లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న కాంగ్రెస్ పార్టీ.
మార్చి 9వ తేదీన చేవెళ్లలో రాహుల్ బహిరంగ సభకు ఏర్పాటు. వరుస శంకుస్థాపనతో దూసుకుపోతున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆనందం వ్యక్తం చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు. రవీంద్ర భారతిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న నాటకోత్సవాలు, మహిళా దర్శకత్వాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం. ఇవి నేటి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.